వెలుగులు లేని దీపావళి. ఇదేం రాజకీయం జగన్? వైసీపీ అధికారంలో లేకపోతే అంధకారంలో ఉన్నట్టా? వెలుగులు లేని దీపావళి అనే స్టేట్మెంట్ కరెక్టేనా? ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరో సందర్భమే దొరకలేదా? ఎంత పేదోడైనా ఒక్క దీపమైనా ముట్టించుకొని దీపావళి వెలుగులు ఇంట్లో నింపుకుంటాడు. అంతేకాని ఇది చీకటి దీపావళి అని పండుగను కూడా ఊసరించుకోడు. కానీ జగన్ కోణం మరోలా ఉంది. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే పేదల ఇళ్లలో వెలుగే లేదన్నట్టు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వలేదా? ఎస్ అనే హక్కు ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఉంది. పేద ప్రజలకు పథకాల విషయంలో అన్యాయం జరుగుతోందా? ఎస్ గట్టిగా నిలదీసే అధికారం కూడా కట్టబెట్టారు. అందులో సందేహమే అక్కర్లేదు. కానీ ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది ఏ సందర్భంలో? నిరుద్యోగులకు ఇస్తామన్నా నెలకు 3,000 రూపాయలు, మహిళలకు నెలకి ఇస్తామన్నా 1,500, 50 ఏళ్లకే పెన్షన్, పీఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు అకౌంట్లో వేస్తామన్నా 20,000, స్కూల్కు వెళ్లే పిల్లల తల్లుల అకౌంట్లో 15,000, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇలా 8 అంశాలను ప్రస్తావించారు. నిజమే, ఇందులో 1-2 హామీలను మాత్రమే పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసింది కూటమి ప్రభుత్వం. ఓకే, వీటన్నిటినీ జగన్ ప్రస్తావించొచ్చు, కానీ దీపాలను ఆర్పేశారంటూ విమర్శించడమేంటనేదే ఇక్కడ పాయింట్ అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. శుభమా అని అంతా దీపాలు వెలిగించుకుంటే ఆరిన దీపాలు అంటూ నెగటివ్ సెన్స్ లో మాట్లాడడం రాజకీయంగా సరైన వ్యూహం అనిపించుకోదు అని విమర్శిస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. అందున తిట్టుకోవాలన్నా, ప్రతి సవాల్ విసురుకోవాలన్నా మరో సందర్భం ఉంది, మరో రోజు ఉంది. దీపావళి శుభాకాంక్షలు చెప్పి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కోరుకోవాల్సిన చోట ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వలేదనే కారణంతో ఈ సందర్భాన్ని ఇలా వాడుకోవడం కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.